హాయ్ అండి, అందరికీ నమస్కారం. వర్షాకాలం వచ్చేసింది. జలుబులు, దగ్గులు ఇలా ఉంటాయి. నోటికి వేడి వేడిగా, ఘాటుగా ఏదన్నా తింటే కమ్మగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. మీకు కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా ఎగ్‌తో చేసేయొచ్చు ఎగ్ రైస్. ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను మీకోసం. బాండీ పెట్టేసుకొని, అందులో ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీరెన్ని తీసుకుంటారో మీ ఇష్టం. ఈ కోడిగుడ్డు ఏదో డిఫరెంట్‌గా ఉందని మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ కోడిగుడ్డు కూడా కొట్టేసాననమాట. కోడిగుడ్లన్నీ నేను వాటర్‌లో ఏసి చెక్ చేసా బాగున్నాయా? లేవా? అని చెప్పి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత నేను వంటైతే చేస్తున్నాను అనమాట. చక్కగా 3 గుడ్లు కొట్టేసి చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హైలో పెడితే త్వరగా ఏగుద్ది అనుకుంటాం కానీ అంత రుచి రాదు. అందుకే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే చూసారా నురుజు ఎలా వచ్చిందో గుడ్లలో నుంచి ఇలా రావాలి. మనం రైస్ అనేది చక్కగా గడ్డలు లేకుండా మెదిపేసి పెట్టుకోవాలండి. మీరు వేడివేడిగా వండుకున్నది కొంచెం ఆరబెట్టుకోండి. పొద్దున్నయితే గడ్డలు లేకుండా చిదిమేసుకొని రైస్ యాడ్ చేసేసుకొని సాల్టు, కారం, అలాగే గరం మసాలా. గరం మసాలా అంటే నేను ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి పట్టాననమాట. మళ్ళీ ఓన్లీ దాల్చిన చెక్క పొడి కూడా వేశాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పుదీనా కూడా వేసుకొని భలే ఫ్లేవర్‌గా ఉంటది. బాగా ఇప్పుడైతే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలనమాట. బాగా మిక్స్ చేసుకుంటూ, తిప్పుకుంటూ ఉంటే ఈ మసాలా కూడా రైస్‌కి బాగా పడుతుంది. ఎగ్‌కి కూడా పడుతుంది. సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒక 5-6 మినిట్స్ అయితే ఇలా చేసుకోవాలండి. స్కూల్ నుంచి రాగానే వేడిగా మీ పిల్లలకివ్వండి. మళ్ళీ బయట ఫుడ్ తింటాను అని అడగరు. అంత రుచిగా ఉంటది. ఒక్కసారి చేసుకొని ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ అవుతది. ఇంకా కొంతమంది చేసుకొని తినగలుగుతారు. అంత బావుంటది. ఒకసారైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎగ్ రైస్ సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటది. ఇందులో మనం బయట నుంచి ఏ సాసులు తీసుకొచ్చి వేయలేదండి. మనం ఇంట్లో పట్టిన మసాలాలు, గుడ్డు, ఆయిల్ వేసాము. అంత హెల్త్‌కి కూడా చాలా మంచిది. వేడి వేడిగా తింటే జలుబులు, గిలుబులు మొత్తం ఎగిరిపోవాలనమాట. అంత బావుంటది. ఒక్కసారైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. 5-6 మినిట్స్ బాగా రైస్ అనేది టోస్ట్ చేసేసిన తర్వాత మంటనైతే ఆఫ్ చేసేసుకోవడమే. ప్లేట్‌లోకి తీసుకొని హాయిగా ఆరగించేయడమేనండి. అంత అంటే అంత బావుంటది. చెప్ ఎంతైతే చెప్తున్నానో అంతకు మించి టేస్ట్ ఉంటది. ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.